కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతల స్వీకరణ. ఈ కెనడా ప్రాంతానికి ఇటీవల నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతడే మార్క్ కార్నీ లిబరల్ పార్టీకి చెందినటువంటి విశేష అనుభవం ఉన్న బ్యాంకింగ్ రంగం నిపుణుడు. కెనడాలో వలసలు అధికమైన ఆహార ఇళ్ల ధరలతో సతమతమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో కూడిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపులు, పార్లమెంటు ఎన్నికల వంటి పెను సవాళ్ల నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రిగా లిబరల్ పార్టీ నేత జస్టిన్ ట్రూడో జనవరిలో రాజీనామా చేశారు. అయినా కూడా లిబరల్ పార్టీలో నూతన సారథిగా ఎన్నికయ్యే వరకు అనగా మార్చి 14 వరకు జస్టిన్ ట్రూడో తాత్కాలిక ప్రధానిగా కొనసాగారు. ఈ పరిస్థితులలో లిబరల్ పార్టీ నాయకుడు నూతన సారథి కోసం మార్చి 10 నాడు జరిగిన ఓటింగ్లో 1,51,000 ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఓటింగ్లో ముఖ్యంగా 4 ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. అందులో బ్యాంకింగ్ రంగ నిపుణుడు మార్క్ కార్నీ 1,31,674 ఓట్లతో అనగా 85.9% ఓటింగ్ శాతాన్ని పొంది మొదటి ప్రాధాన్యతను పొందాడు. మాజీ ఉప ప్రధాని క్రిస్టినా ఫ్రీలాండ్ 11,134 ఓట్లతో అనగా 8% ఓటింగ్తో రెండవ ప్రాధాన్యతను పొందడం జరిగింది. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్ 4,785 ఓట్లతో మూడవ స్థానాన్ని పొందడం జరిగింది. విశేష వ్యాపార అనుభవం ఉన్న ఫ్రాంక్ బేలిస్ 4,038 ఓట్లతో 4వ స్థానం పొందారు. ఇలా హోరాహోరీగా ఈ 4 మధ్య జరిగిన ఓటింగ్లో మొదటి ప్రాధాన్యతగా మార్క్ కార్నీ పొందడం జరిగింది. ఇతడు 1965 మార్చి 16న జన్మించి 59 సంవత్సరాల వయసున్న ఇతడు మార్చి 14న లిబరల్ పార్టీ నేతగా కెనడా నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ తమ దేశాన్ని బలహీనపరచడానికి ట్రంప్ చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని, కెనడా ప్రజలను, కార్మికులను, వ్యాపారాలను దెబ్బతీసేందుకు కెనడా వస్తువులపై ట్రంప్ అన్యాయమైన సుంకాలు విధించడాన్ని సహించబోమని, భారత్తో బలమైన స్నేహ సంబంధాలను నిర్మిస్తానని, భావ సారూప్యత గల దేశాలతో తను వాణిజ్య సంబంధాలను భిన్న రంగాలకు విస్తరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ నేపథ్యాన్ని పరిశీలిస్తే కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖునిగా పేర్కొనవచ్చు. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉండడం, బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో కెనడాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేలా చేసి మంచి పేరు తెచ్చుకున్న అనుభవం ఉండడం, 2013 నుంచి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్గా సేవలు అందించిన అనుభవం ఉండడం, అదేవిధంగా 2020 సంవత్సరం తదుపరి ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలు అందించిన అనుభవం ఉండడంతో పాటు ఇలా లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలలో పనిచేసిన అనుభవం మార్క్ కార్నీకి ఉంది.